హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి కర్రీ రెసిపీ చూద్దాం. అదే బీరకాయ శనగపప్పు కొబ్బరి కూర అనమాట. చాలా బాగుంటుంది. దీనికి ముందుగా శనగపప్పుని ఒక గంట నానబెట్టుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవరు. తర్వాత బీరకాయ ముక్కల్ని వేసేసి మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుంటే చక్కగా ముక్కలు మగ్గుతాయి అన్నమాట. తర్వాత మనం ఉడికించుకున్న శనగపప్పుని ఇందులోకి వేసుకుందాం. ఇది చాలా టేస్ట్ వస్తుంది, మంచి ప్రోటీన్ కూడా. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. బీరకాయ కూర మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం కొబ్బరి కూడా వేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్లే. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి కూడా ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.